ప్రాచీన శైవ క్షేత్రములో కన్నుల పండుగగా శివయ్య పెళ్ళి. మరి స్వామి పెళ్ళికి మీరు వచ్చారా? ఇంకెందుకు ఆలస్యం, దర్శించండి. కాకినాడ జిల్లా పెదపూడిలో అపర కైలాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన శివాలయంలో శనివారం రాత్రి శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రాచీన శైవ క్షేత్రం అత్యంత ప్రధానమైనది. అప్పటి పెద్దాపురం మహారాజు దంపతులు ఈ శివాలయాన్ని నిర్మించగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు కొమాళ్లపల్లి వెంకట్రావు శర్మ, రాజా శర్మ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మార్ని శ్రీరామకృష్ణ లిఖిత దంపతులు యజ్ఞకర్తలుగా శైవాగమన శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి వైద్యనాథ శర్మ మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి దివ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పెద్దాపురం మహారాజు శ్రీ రాజా వచ్చవాయి బుచ్చిసీతయ్యమ్మ జగపతి బహదూర్ పేరు మీదుగా తొలి అభిషేకాలను నిర్వహించినట్లు వెంకట్రావు శర్మ తెలిపారు. శివాలయం యూత్ సభ్యులు మాదిరెడ్డి పద్దయ్య చౌదరి, మార్ని పెదబాబు, మార్ని ప్రసాద్, మాదిరెడ్డి గణేష్, ఈదేటి వీర్రాజు తదితర శివాలయం యూత్ సభ్యులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన స్వామి కళ్యాణాన్ని మరి మీరు దర్శించి తరించండి. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాధాన్యత కలిగిన శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి దివ్య దర్శనం కళ్యాణ వేడుకలు అత్యంత శుభప్రదమని, సాక్షాత్తు కళ్యాణ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణాన్ని దర్శించిన దర్శన ప్రాప్తి ఈ స్వామి కళ్యాణం ద్వారా లభిస్తుందని వెంకట్రావు శర్మ తెలిపారు. మరి మీరు దర్శించి ధరించండి. అంతేనా? సిద్ధార్థ